హలో పిల్లలు, ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన ఖగోళ దృశ్యం అయిన గ్రహణం గురించి నేర్చుకుందాం. అదే ఎక్లిప్స్ గురించి. సూర్యుని చుట్టూ భూమి, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నప్పుడు ఎప్పుడైతే ఈ మూడు ఒక సరరేఖలా వస్తాయో అప్పుడు ఈ గ్రహణం ఎక్లిప్స్ వస్తుంది. ఇది రెండు రకాలుగా ఏర్పడుతుంది. ఈ రెండింటి గురించి ఇప్పుడు చూద్దాం. సూర్యునికి భూమికి మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు అది సూర్యకాంతిని అడ్డుకోవటం వలన భూమిలో ఒక చిన్న భాగంలో దాన్ని నీడ పడుతుంది. ఆ నీడ ప్రాంతంలో ఉన్న ప్రజలకు దీని వలన సూర్యుడు కనిపించడు. దీనిని సూర్యగ్రహణం అంటే సోలార్ ఎక్లిప్స్ అంటారు. ఇది నిజంగా ఎలా ఏర్పడుతుందో ఈ వీడియోలో చూడండి. ఇది చంద్రుని అసలు స్థానం. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు కదూ. దీని వలన ఇప్పుడు చూడండి, చంద్రుడు సూర్యునికి భూమికి మధ్య వచ్చాడు. ఈ నల్లని నీడ ఎలా ఏర్పడిందో చూడండి. ఇక్కడున్న ప్రజలకిప్పుడు సూర్యుడు కనపడటం లేదు. సూర్యుని చుట్టూ భూమి, భూమి చుట్టూ చంద్రుడు ఇలా తిరగటం వలన రకరకాల సూర్యగ్రహణాలు ఏర్పడతాయి. సూర్యుని చంద్రుడు పూర్తిగా అడ్డుకుంటే దానిని పూర్ణ సూర్యగ్రహణం అంటే టోటల్ సోలార్ ఎక్లిప్స్ అంటారు. చంద్రుడు సూర్యుని అడ్డుకోవటం వలన ఒక ఉంగరంలా సూర్యుడు కనిపిస్తాడు. దానిని వలయాకార సూర్యగ్రహణం అంటే యాన్యులర్ సోలార్ ఎక్లిప్స్ అంటారు. చంద్రుడు సూర్యునికి చాలా దూరంలో ఉండటం వలన సూర్యుడిలోని చాలా భాగాన్ని అడ్డుకోవటం వలన ఇది వస్తుంది. సూర్యుడిలోని కొంత భాగాన్ని మాత్రమే చంద్రుడు అడ్డుకుంటే దానిని అసంపూర్ణ సూర్యగ్రహణం అంటే పార్షియల్ సోలార్ ఎక్లిప్స్ అంటారు. పిల్లలు, ఇప్పుడు సూర్యునికి చంద్రునికి మధ్య భూమి వస్తే ఏమవుతుందో చూద్దాం. భూమి సూర్యకాంతిని చంద్రునిపై పడకుండా అడ్డుకోవటం వలన చంద్రుడు మనకు కనిపించడు. దీనిని చంద్రగ్రహణం అంటే లూనార్ ఎక్లిప్స్ అంటారు. ఇది పున్నమి రోజున వస్తుంది, అంటే ఫుల్ మూన్ డే రోజు వస్తుందన్నమాట. భూమి తన నీడతో చంద్రుణ్ణి పూర్తిగా కప్పేస్తే అప్పుడు మనకు సంపూర్ణ చంద్రగ్రహణం వస్తుంది. దీనినే టోటల్ లూనార్ ఎక్లిప్స్ అంటారు. చంద్రునిలో కొంత భాగాన్ని మాత్రమే కప్పితే అది అసంపూర్ణ చంద్రగ్రహణం అంటే పార్షియల్ లూనార్ ఎక్లిప్స్ అంటారు. ఇది నిజంగా ఎలా జరుగుతుందో ఈ వీడియోలో చూడండి. ఇక్కడ చంద్రుడు ఎలా భూమి చుట్టూ తిరుగుతున్నాడో చూడండి. ఇప్పుడు చూడండి, ఇలా తిరుగుతూ ఉంటే భూమి సూర్యునికి చంద్రునికి మధ్యలో వచ్చింది. భూమిపై నుంచి ఇక చంద్రుడు కనిపించటం లేదు. ఎందుకంటే చంద్రునికి సూర్యుని కాంతి రాకుండా భూమి అడ్డుకుంది. మరి చంద్రునికి తనదైన స్వంత కాంతి కూడా లేదు కదా మనకు కనిపించడానికి. ఈ చంద్రగ్రహణం ఎక్కువ సేపు ఉండదు. ఎందుకంటే చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూనే ఉండటం వలన తాను సరళ రేఖపై నుంచి బయటకు రావటం వల్ల చంద్రుడు మళ్ళీ నెమ్మదిగా కనిపించడం మొదలు పెడతాడు. అలా కొద్ది రోజులకు మనకు పూర్ణచంద్రుడు కనిపిస్తాడు. ఇంతవరకు మనం చంద్రుడు సూర్యునికి భూమికి మధ్య రావటం అంటే సోలార్ ఎక్లిప్స్ అవునా, మరియు భూమికి సూర్యునికి చంద్రునికి మధ్య రావటం అంటే చంద్రగ్రహణం గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న అడుగుతాను. మరి సూర్యుడు ఎప్పుడైనా భూమికి చంద్రునికి మధ్య వస్తాడా?
సూర్యుని చుట్టూ భూమి, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతాయి కదా. ఇదంతా ఒక కాగితం మీద గీసి నేను అడిగినట్లు అవుతుందేమో చూడండి. అలా సూర్యుడు ఎప్పుడు మధ్యలో రాలేదు కదా. ఇది ఎప్పటికీ జరగదు. ఎందుకంటే సూర్యునికి భూమికి మధ్య దూరం చంద్రునికి భూమికి మధ్య ఉన్న దూరం కంటే చాలా ఎక్కువ. చంద్రుడు తన కక్షలో భూమి చుట్టూ, భూమి తన కక్షలో సూర్యుని చుట్టూ ఆగకుండా తిరుగుతూనే ఉంటాయి. కాబట్టి చంద్రుడు సూర్యునికి చాలా దూరంగా వెళ్ళలేడు. అందుకని సూర్యుడు భూమికి చంద్రునికి మధ్య ఎప్పటికీ రాలేడు. ఈ చాప్టర్ మీరంతా ఆనందించారనుకుంటాను. సూర్యుడు, చంద్రుడు, భూమి తిరగటం చాలా సరదాగా ఉంది కదూ. బాయ్ బాయ్ పిల్లలు.